ఎవరెవరో ఈ వారసత్వం కోసం మమ్మల్ని తికమక పెడుతోంటే సరైన సమయానికి వచ్చావయ్యా యయాతి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి రాజవ్వాలనే ధ్యాస లేకుండా ఎటో ఊళ్ళంబడి తిరుగుతున్న నువ్వు ఉన్న పళంగా ఇక్కడికెలా? నా కొడుకు పలకతో సహా ఇక్కడే ఉన్నాను రాని ఉత్తరం రాశాడు. ఇప్పటికైనా నీ కొడుకుని తెచ్చి నువ్వే నమోదు చేయిస్తే ఇక నువ్వే రాజు. నువ్వెలా చెప్తే అలా. రాజుదే ఉందిలే, కొడుకుని చూసుకుంటే చాలు. వాడు గనక వెళ్ళి ఆ గదిలో ఉన్న యయాతితో కొడుకని ఒప్పించుకున్నాడో మా శాపాలన్నీ పక్కన పెట్టి వాణ్ణి వారసుని చేయడమే. నేను రుక్మిణీదేవి వారసురాలిని. నిజానికి ఆస్తంతా ఆవిడిది, అంటే నాది. నేను ఆవిడలాగే ఉంటానని ఇక్కడికి వచ్చిన రోజే తెలుసుకున్నాను. మళ్ళీ పోలిక గోల గురువు గారు. ఫస్ట్ హాఫ్ అంతా ఆడు దొబ్బాడు, సెకండ్ హాఫ్ ఇది దొబ్బుతాను. అవును గురువు గారు, మీ కథలో కూడా మీ పోలికలతో ఎవరన్నా ఉన్నారా? మా మూల పురుషులు నాలాగే ఉన్నారని విన్నాను. గురువుగారు, మీ మూల పురుషుడికి నాలా ఎవడన్నా కనపడితే ఆడిని అక్కడే చంపేయమనండి, లేకపోతే నేను ఇక్కడ చచ్చేలా ఉన్నాను. దీని ఎదవ కవలకి గోల కాదు చిన్నాయన, డీల్. డీలా? ఆవిడ్ని నమోదు చేసుకోండి, ఆస్తి నాకు ఇవ్వండి. డీల్ ఓకే అనుకున్నాం. మీ అమ్మ వస్తుంది కదా? వస్తుంది, ఫోన్ కలవట్లేదు. మా వాడి పొంగులో శాపం వల్ల నిన్ను మళ్ళీ నమ్మాల్సి వచ్చింది. ఎన్నిసార్లు మోసపోతే ఇంగ్లీష్లో ఫూలు, హిందీలో పాగల్, తమిళ్లో ముట్టాలు, తెలుగులో ఏమంటారో తెలుసా? ఎర్రీ. ఆహాహా, పాన్ ఇండియా బూతులన్నీ వచ్చినట్టున్నాయి. వాకింగ్ చేస్తూ మరీ బూతులు మాట్లాడుతున్నారు. పెద్ద వాకింగ్ బూతులాగా ఉన్నారు. వాకింగ్ బూత్లోనే వాకప్ చేశా. దానికి వంశానికి లింక్ సింకు లేని బొంకదే. ఏ లింకు లేని బొంకు నువ్వు. ఏయ్, మా నాన్న ఉన్నాడు ఇక్కడ, నీ అమ్మ ఎక్కడా? మా అల్లుడు ఎక్కడండి? అసలే ఇక్కడ కొడుకెవరో అమ్మెవరో నాన్నెవరో తెలియక మేము కొట్టుకుంటుంటే మీ ఇల్లుడు ఎవరండి? ఎవరు కావాలి? ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరం ఎవడరా నువ్వు? అసలు నువ్వెవడివి? ఏయ్, దివాకర్పేట ఎస్ఐ పవబూత్ ఇక్కడ. అరండల్పేట 2వ లైన్ లెక్చరర్ ఏకాంబరం ఇక్కడ. అయితే ఏంటి? హాయ్ గైస్, సింగాది స్వాక్ మేనేజర్ కమ్ క్లోజ్ ఫ్రెండ్ మైకల్ ఇక్కడ. మావుడు ఎక్కడ? అక్కడ ఫోటో సెంటర్లో పెట్టారంట. ఇదంతా అల్లుడిదేనా? అసలు వీడు అల్లుడేనా? అల్లుడే అమ్మా, అల్లుడే. పెళ్ళికి అరండల్పేట 2వ లైన్ ఎదిరిపోద్ది. ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే కాలేజీ అమ్మాలేమో. అసలు ఎవర్రా మీరంతా? రాజవంశం గురించి వచ్చామండి. ఇవన్నీ అవే. ఏ వంశం? స్వాగానిక వంశం. స్వాగనిక వంశం. ఇదిగోండి విన్నారా అది? సింగాది స్వాగ్. అదిగో మళ్ళీ పోలిక మ్యాటర్. అది మనమే చిన్నప్పుడు అలాగే ఉండేవాడిని. ఇది మీ చిన్నప్పుడుదా? అంటే ఆయన లాజిక్ వేరే చిన్న. ఇవాళకి నిన్న చిన్న, నిన్నటికి మొన్న చిన్న. అయినా ఆయన చిన్నప్పటి ఫోటోలన్నీ పోగు చేస్తే అదే ఒక పెద్ద వంశవృక్షం అవుతుంది. అంతే కదా సార్? సింగా, నువ్వే కదరా? ఏంట్రా ఇది? కొత్త రీలు కొత్త గడ్డప్ప. అమ్మా, రేపు గడ్డం వల్ల సెట్ అయితే ఏంటి? కామెడీయా? ఏంటి దాదాగిరియా? ఏంటమ్మా దొబ్బేస్తావా? ఏంటమ్మా? దివాకర్పేట ఎస్ఐ పవబూత్ ఇక్కడ. కత్తిరించి పడదొబ్బుతా. ఉండండి. చిన్నాయన, ఆయన తీసుకురా. పిలుస్తున్నారు వెళ్ళం అంటే ఫేస్ చేయాలి కదా. ప్రిపేర్ ఏంటి ప్రాబ్లం? ఫీల్ అవుతాడేమో అని. ఎందుకు ఫీల్ అవుతారు? అంటే నేను చిన్నప్పుడు తప్పిపోయాను కదా, వెతకలేదని ఫీల్ అవుతాడు. వెతకలేదని మీకెలా తెలుసు? నేను దొరకలేదు కదా. ఓ, వెళ్తే దొరికిపోతాడు కదా. అసలు మీ అమ్మ ఫోన్లో దొరికిందా? సెటైర్ లాపి వచ్చిన పంచు. పలక లపక్. మీ పేరు భవభూతి కాదండి, భవభూతం అని పెట్టుండాల్సింది. దయ్యంలా పట్టుకు ఎలాడుతున్నారు మమ్మల్ని. నీ పేరు కూడా చిన్నైనాని కాదు, డాడీ మట్ట అని పెట్టవలసింది. మట్టలాగా అంతున్నావు కదా. ఆయన ఎవరిని పడతాను రానిస్తావా? నిజాలు తెలుసుకోవా? బస్ ఫస్ట్ క్వశ్చన్ ఎవడు దొరికి కొంచెం చెప్పొచ్చు కదా. గురువు గారు దొరికిపోయాడు, భయపడుతున్నాడు. భయం ఏం కాదు, చాలా రోజుల తర్వాత నాన్న కలుస్తున్నాను. చిన్న ఎమోషన్ ఉంటుంది కదా. ఓ, జానీ పప్పా నాన్న.
ఈడున్నాడేంటి? ఈయనగా మీ నాన్న ముందు నన్ను చూడనీరా తాడి. హ? కాదా? డాడీ 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 డాడీ. నీ కొడుకేనా? నాన్న కొడుకేనా? నాన్న చెప్పు నాన్న. నిన్ను కాదు నాన్న, మా నాన్నని. అంతేలే, నాన్నని నుంచి దూరం చేసి నాన్న అని పిలవమంటే కష్టమే నాన్న. పోన్లే, నాన్ననే నాన్న అని పిలవు. నాన్నని నాన్న అని పిలవక నానా నాటకాలు ఆడే నిన్ను నాన్న అని పిలాలా? నాన్న బాగా నాని నాని వినపడింది. నా కొడుకే కదా. పలక చూడండి నాన్నగారు. పలక నా కొడుకు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు నాకు ఇచ్చిన కొడుకేడని? ఏమంటున్నారు వాడు? నేనే అసలు కొడుకుని కొట్టుకుంటున్నారు. ఈ మధ్య నీకు ఆ ఉత్తరం వచ్చింది. ఉత్తరమా? తమ్ముడు దొరికాడు, పలకతో సహా నేను ఇక్కడే ఉన్నాను రండి నాన్న అని. అదిగో ఆ ఎత్తు పళ్ళు ఏ చూస్తుంటే ఆడొచ్చిన నా కొడుకులానే ఉన్నాడు. లేదు, నేను నీ కొడుకునే. ఆ ఉత్తరాలు రాసింది కూడా నేనే. కి బోలే తుమ్మి తుంతావా బాబా? అదిగో బంగాల్లో మాట్లాడాడు. ఈ నా కొడుకే బావా. నన్నేనా నాన్న? అలా అయిపోతాను సిగ్గేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు. తమ్ముడు దొరికాడని రాశావు. ఇప్పటికైనా ఇద్దరు కొడుకుల్ని ఒకే దగ్గర చూసుకుంటున్నాను. ఏడి నాన్న తమ్ముడు బాబు తేడి? అంటే నేనేనా? బాబు బూతికి మనకు లేడు నాన్న. బాబూత్ గారు అలా పేరు పెట్టుకొని ఆడి జ్ఞాపకాలతో బతికేస్తున్నాను నాన్న. చిన్నప్పటి నుంచి పోలీసు అవుతా అని వడి అథవా మనమే నాయనా నాన్న. మీరు పట్టు విడవకండి. అతను మీ కొడుకే. ఆ మాట మీదే ఉండండి. మీ బావ కన్నా ఎక్కువ ఆస్తి మీకొచ్చేలాగా నేను చూసుకుంటాను. అస్సలు తగ్గద్దు. ఎందుకంటే- వినపడదు. ఇట్రా బాహు. పెన్షన్ వచ్చిందా నాన్న? ఇచ్చారు కొత్త ప్రభుత్వం. బాగుంది. కొడుకు నా పొలికే. సిద్ధం చెయ్యండి. పెట్టండి కిరీటం. అరవై ఏళ్లగా నీ కోసం ఆగి ఉంది ఈ కిరీటం. ఇప్పుడు మనల్ని మంత్రి అంటాడేమో. అదేంటి, ఆ తలపాక సత్కారం నాకు చేయాలి కదా, ఆడికి చేస్తున్నారు. ఓన్లీ రాజుకే. రాజుని నేనే కదా, నన్ను కొడుకుని కూడా ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నారు కాబట్టే ఆయన రాజయ్యారు. మరి నేను అవ్వాలంటే మీకో కొడుకు ఉండాలి. నాన్ సెన్స్. లేకపోతే వారసుడిగానే మిగిలిపోతారు. ఏంటయ్యా, సూపర్ మార్కెట్ వాళ్ళు రోజు వాళ్ళకి నచ్చినప్పుడు డిస్కౌంట్ పెట్టినట్టు రోజుకో రూల్ ఓపెన్ చేస్తున్నారు. అయినా సరే ఈ భవభూతిని ఎవ్వరూ ఆపలేరు. ఏంట్రా వారసుడికి వాతేయాలి. ఎవడ్రా వారసుడు? గంటల రాజు వచ్చి చెప్తాను. రాజైనా పిర్ర మీద వాతేయాల్సిందే. వీడు గనక రాజు అయితే మా పరిస్థితి ఏమిటో వినపడింది. ఏమీ లేదండి. హలో సార్. ఆ కుర్రోడు ఉన్నాడు కదా, కుర్రాడు కాదు సార్, మీ కొడుకే. రాజైనా పిర్ర మీద వాతేయాల్సిందే. కావాలంటే వాడి దగ్గర ఉన్న లెటర్ చదవండి సార్. నువ్వు లైన్లో ఉండరా దావీదు. మనం రాజైనట్టే, మందే ఇదంతా. నువ్వు ఎవడి కొడుకో నాకు తెలియదు. కాసేపు నా కొడుకుగా నువ్వు కళ్ళు మూసుకుంటే మొత్తం లాగేయచ్చు. మళ్ళీ ఏంట్రా నువ్వు? ఎవడడిగినా నా కొడుకు అని చెప్పు, మొత్తం నేను చూసుకుంటాను. నిజంగా మీ కొడుకే సార్ వాడు. ఆవిడే చెప్పింది సార్. అసలు ఆవిడ ఎవరో తెలుసా?
అదేదో ఎమోషనల్గా సొల్లు స్టోరీ చెప్తే ఆడింగోళ్ళ వదిలేకు. కొంచెం మగాళ్ళ బిహేవ్ చెయ్యి. తొత్తరేషాలతో కనుక దాన్ని వదిలేవు. నేను మగాడి కన్నా ముందు మనిషిని సార్. ఆల్రెడీ వదిలేసాను. ఆవిడ కూడా అక్కడికే వచ్చి ఉంటుంది, చూసుకోండి. వీడు కొడుకుని తెచ్చేసుకున్నాడు. ఆస్తి అంతా పూడిది పాలే. ఇక్కడుంటే బూడిద, మరిక్కడుంటే విభూతి. రాజంటే రెవలేరా, రెవలంటే సింగా లేడీ గట్టప్పేసి వైరల్ అవుతావని యూ డిడ్ ఇట్ రైట్. క్యూట్ బిహేవియర్ కూడా. రేయ్ మైకి, మైకి, సింగా మరి ఈవిడెవరు? మైకి, అయ్యో, మైకి నేనే. 3 దశావతారికి ఇన్స్పిరేషన్ ఎంత మీరు? నేను ఇండియాలో ఉన్నానా చైనాలో ఉన్నానా? తిప్పేసుకోలేదు అదవా, వేసుకో. సారీ తాత. ఎవర్రా మీరు?